రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నీట్ ఫ్రాడ్, నీట్ స్కామ్, నీట్ పేపర్ లీక్, రీకండక్ట్ నీట్, రీనీట్ ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ నీట్ రాసిన స్టూడెంట్స్ అందరూ చాలా ఆందోళన పడుతూ ఎక్కడికక్కడ ప్రొటెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే June 4 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే రిలీజ్ చేసిన నీట్ యూజీ 2024 రిజల్ట్స్ దేశవ్యాప్తంగా ఇంత కాంట్రవర్షియల్గా మారాయి. దానికి కారణం ఎప్పుడూ లేని విధంగా ఈ ఇయర్ 67 మంది స్టూడెంట్స్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావటం, గ్రేస్ మార్క్స్ స్కామ్, పేపర్ లీక్ వంటి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ వల్ల స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చాలా డిమాండ్ చేస్తున్నారు. मुझे कुछ समझ नहीं आ रहा. 1563 बच्चे भी थे अगर ग्रेस मार्क्स वाले, तो सीधे 4 गुना रैंक बढ़ गई सबकी. ऐसा कैसे हो सकता है? या तो ये मास पेपर लीक है, मैं साफ बता रहा हूँ. ये मास पेपर लीक या तो एनटीए झूठ बोल रहे हैं कि खाली 1563 है. సో అసలు ఏంటి ఈ నీట్ స్కామ్ అని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ స్కామ్ గురించి తెలియాలంటే ఫస్ట్ నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది మన దేశంలో డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు రాసే వన్ అండ్ ఓన్లీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళకి ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. ఈ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే ఫర్దర్గా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ లాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 2024లో ఎన్టీఏ కండక్ట్ చేసిన నీట్ యూజీ ఎగ్జామ్లో దాదాపు 24 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అందులో 67 మంది స్టూడెంట్స్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే వాళ్ళందరూ 720కి 720 మార్క్స్ స్కోర్ చేశారు. ఇది నీట్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇలా జరిగింది. సో 2022లో ఒక్కరికి, 2023లో ఇద్దరు స్టూడెంట్స్కి మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఇన్ని లక్షల మంది రాసిన ఎగ్జామ్లో ఒకేసారి 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం అందరినీ షాకింగ్కి గురిచేస్తుంది. ఇది ఎలా పాసిబుల్ అయిందని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తెలిసిన ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన 67 మందిలో 8 మంది హర్యానాలోని అనిల్ నగర్లో ఉన్న అడ్డా 24/7 అనే ఒకే సెంటర్ నుండి ఎగ్జామ్ రాశారు. ఈ 8 మందికి కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అండ్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఒకే సిరీస్లో ఉన్నాయి. సో అందుకే స్టూడెంట్స్ అందరూ ఈ సెంటర్ ఓనర్ని ఇన్వెస్టిగేట్ చేయాలని కోరుతున్నారు. సో నీట్ ఎగ్జామ్లో టోటల్గా 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ అండ్ రాంగ్ ఆన్సర్ చేస్తే -1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మ్యాక్సిమం 720 మార్క్స్ వస్తాయి. సో ఒక స్టూడెంట్ 179 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేసి ఒక క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేస్తే అప్పుడు 715 మార్క్స్ వస్తాయి. అదే ఒకవేళ ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే అప్పుడు 716 మార్క్స్ వస్తాయి. సో ఓవరాల్గా టోటల్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేసినా లేదా అటెంప్ట్ చేయకపోయినా 715 లేదా 716 మార్క్స్ వస్తాయి. కానీ ఈ ఇయర్ కొంతమందికి 718 అండ్ 719 మార్క్స్ కూడా వచ్చాయి. అయితే ఇది ఎలా పాసిబుల్ అయిందని స్టూడెంట్స్ ఎన్టీఏని క్వశ్చన్ చేస్తే దానికి సమాధానంగా ఎన్టీఏ ఈ ఇష్యూపై June 6న స్పందించి కొన్ని సెంటర్స్లో డిఫరెంట్ రీజన్స్ వల్ల 1563 మంది స్టూడెంట్స్కి టైం లాస్ అయిందని, కాబట్టి ఆ స్టూడెంట్స్ ఆన్సరింగ్ ఎఫిషియన్సీ అండ్ లాస్ ఆఫ్ టైంని బేస్ చేసుకొని 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం వాళ్లకు కంపెన్సేషన్గా ఇచ్చిన గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల 718 అండ్ 719 మార్క్స్ వచ్చాయని ఎన్టీఏ తెలిపింది. బట్ గ్రేస్ మార్క్స్ ఇచ్చామని చెప్తున్నారు కానీ ఒక్కొక్కరికి ఎన్ని మార్క్స్ యాడ్ చేశారో కన్ఫామ్గా చెప్పట్లేదు. అయితే ఈ నీట్ రిజల్ట్స్ ఇష్యూలో ఓవరాల్గా చూస్తే స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్ ఎందుకు లేట్గా ఇచ్చారో ఎంక్వైరీ చేయకుండా గ్రేస్ మార్క్స్ ఇచ్చి ఎన్టీఏ చేసిన తప్పుని కవర్ చేసుకుంటుంది. ఈ నీట్ ఎగ్జామ్లో 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా ఎన్టీఏ 2023లో నీట్ ఎగ్జామ్ రాసింది 20,38,596 మంది రాస్తే 2024లో 23,33,297 మంది రాశారు. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు కాబట్టి టాపర్ సంఖ్య కూడా పెరిగిందని ఎన్టీఏ వివరణ ఇచ్చింది. సో రఫ్గా చూసుకున్న లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 3 లక్షల మంది పెరిగారు. కానీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ మాత్రం 2 మెంబర్స్ నుండి ఏకంగా 67 మెంబర్స్కి ఇంక్రీజ్ అయింది. సో ఎన్టీఏ చెప్తున్న దాంట్లో ఏమాత్రం లాజిక్ లేదని అర్థమవుతుంది. అలానే 720 మార్క్స్కి సాధించిన 67 మంది స్టూడెంట్స్లో 44 మందికి ఫిజిక్స్లో ఒక క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్స్లో ఎన్సీఆర్టీ ఓల్డ్ బుక్స్లో ఒక ఆన్సరు, న్యూ బుక్స్లో మరో ఆన్సర్ ఉండటం వల్ల రెండిట్లో ఏ ఆన్సర్ పెట్టినా మార్క్స్ ఇచ్చినట్టు. అండ్ అలానే 6 మందికి లాస్ ఆఫ్ టైం కంపెన్సేటరీ మార్క్స్ యాడ్ చేయడం వల్ల మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారని ఎన్టీఏ తెలిపింది. కానీ ఎన్టీఏ ఇచ్చిన సమాధానాల్లో ఏది కూడా కన్విన్సింగ్గా లేదు. అందుకే రీ ఎగ్జామ్ పెట్టాలని నష్టపోయిన స్టూడెంట్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే నీట్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన డేట్ June 4 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజే నీట్ రిజల్ట్స్ని డిక్లేర్ చేశారు. యాజ్ పర్ ద షెడ్యూల్ June 14 ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి. కానీ సడన్గా 10 డేస్ ముందే June 4 ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో రిజల్ట్స్ని డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్స్ హడావుడిలో వీటిని ఎవరు కూడా పట్టించుకోరని
అందుకే ఎన్టీఏ జూన్ 4 నీట్ రిజల్ట్స్ని డిక్లేర్ చేసింది. ఇది స్టూడెంట్స్ అందరి ఆందోళనకు ఆగ్రహానికి గురిచేస్తుంది. స్టూడెంట్స్ని చీట్ చేయడానికి ఎవరు ఈ విషయంపై దృష్టి పెట్టకుండా అందరూ ఎన్నికల హడావిడిలో ఉండగా జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్స్ రోజే నీట్ రిజల్ట్స్ని ఎన్టీఏ డిక్లేర్ చేసిందని స్టూడెంట్స్ అంటున్నారు. రిజల్ట్స్ వచ్చాకే స్టూడెంట్స్ చేసిన ఎంక్వైరీలో ఇవన్నీ లూప్ హోల్స్ బయటకు వచ్చాయి. అయితే మే 5 నీట్ ఎగ్జామ్ జరిగింది. దాదాపు 24 లక్షల మంది స్టూడెంట్స్ నీట్ 2024 ఎగ్జామ్ రాశారు. అయితే ఈ ఎగ్జామ్ జరగడానికి ముందే ఒక పేపర్ లీక్ స్కామ్ బయటకు వచ్చింది. గుజరాత్కి చెందిన 16 మంది స్టూడెంట్స్ని నీట్ ఎగ్జామ్లో ఇల్లీగల్గా పాస్ చేయించడానికి ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఓనర్ ఆయన తుషార్ భట్ అనే ఒక టీచర్ కలిసి ఒక్కో స్టూడెంట్ దగ్గర నుండి 10 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అండ్ నీట్ ఎగ్జామ్ జరిగే ముందు రోజే బీహార్లో 20 మంది స్టూడెంట్స్కి ఆన్సర్ పేపర్ని లీక్ చేసి ఇచ్చారని 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మళ్ళీ నీట్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలని ఎగ్జామ్ రాసిన రోజు నుండే స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. సో ఎగ్జామ్ రిజల్ట్స్ ఇవ్వకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి కోర్టుని కోరారు. అయితే కోర్టు రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ఆపడానికి ఒప్పుకోలేదు, కానీ ఈ ఇష్యూని రివ్యూ చేస్తామని కోర్టు చెప్పింది. అయితే ఇంతలోనే జూన్ 14 రావాల్సిన రిజల్ట్స్ కాస్త 10 డేస్ ముందే అంటే జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్స్ రోజే నీట్ రిజల్ట్స్ ఎన్టీఏ రిలీజ్ చేసింది. సో ఇలా ఎందుకు చేశారని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా నీట్ రిజల్ట్స్ని 30 డేస్లోనే డిక్లేర్ చేయాలని అనుకున్న టైం కంటే ముందే నెసెసరీ చెక్స్ కంప్లీట్ అవ్వడంతో ముందే రిలీజ్ చేశామని ఎన్టీఏ చెప్పింది. ఈ నీట్ స్కామ్లో గుజరాత్కి చెందిన వాళ్ళు ఆన్సర్ పేపర్ని లీక్ చేశారు. హర్యానాలో ఒకే సెంటర్లో 8 ర్యాంక్స్ వచ్చాయి. పాట్నాలో క్వశ్చన్ పేపర్స్ ముందే లీక్ అయ్యాయి అని చెప్పి న్యూస్ బయటకు వచ్చాయి. సుప్రీంకోర్టు రివ్యూ చేస్తామని చెప్పిన తర్వాత కూడా జూన్ 4 ఈ రిజల్ట్స్ ఎందుకు డిక్లేర్ చేశారో, ఏ తప్పు చేయకపోతే ఎన్టీఏ అలా ముందుగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సో ఓవరాల్గా నీట్ పేపర్ లీక్ స్కామ్ అండ్ మార్క్స్ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.